తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు, ఇతర తక్కువ నాణ్యత గల పదార్థాల వినియోగంపై నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం చంద్రబాబును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. ఈ నివేదికను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నడ్డా తెలిపారు. ఇదే విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీవారి లడ్డు వివాదంపై ఈవో మాట్లాడుతూ, నెయ్యి నాణ్యత ఉంటేనే లడ్డు నాణ్యతగా ఉంటుంది. రికార్డు లడ్డు తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడాలనుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించే పరికరాలను గుజరాత్లోని NTDB విరాళంగా ఇచ్చింది. వాటితో నెయ్యి నాణ్యతను పరీక్షిస్తున్నాం. గతంలో వాడిన నెయ్యి నాణ్యత 100 పాయింట్లు గాను 20 పాయింట్లనే ఉందని ఆయన తెలిపారు. గతంలో AR డైరీ వచ్చిన 4 ట్యాంకర్లను నెయ్యిని తిరిగి పంపాం. ఆ నెయ్యిని 10 ల్యాబ్లో పరీక్షించాం. వారంలో రిపోర్ట్ వచ్చింది. ఆ నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు రిపోర్టులో తేలింది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై చర్చిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. తిరుమల ఆలయ ప్రతిష్టను భక్తులు ప్రజలు కాపాడాలని టీటీడీ ఈవో శ్యామలరావు కోరారు.